పాకిస్తాన్ ఎంపీలు అసెంబ్లీ సాక్షిగా మొత్తం పాకిస్తాన్ పరువు తీసేశారు. వాళ్ళ పరువు ఎలాగో పోయింది, పాకిస్తాన్ పరువు కూడా పోయింది. ఇప్పుడు ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అయేజ్ సాదిక్ అయితే నాకు కొన్ని నోట్లు దొరికాయి. ఒక్కొక్క నోటు 5,000 రూపాయలు అంట. పాకిస్తాన్ లో 5,000 రూపాయల నోట్లు ఉన్నాయి. ఇవి 10 దొరికాయి అతనికి. ఆ 10 నోట్లు ఆయన సీట్లో కూర్చొని నాకు 50,000 రూపాయలు దొరికాయి. మొత్తం 10 నోట్లు ఉన్నాయి. ఈ 10 నోట్లు ఎవరివి అంటూ ఆయన అవి చూపించాడు. అవి చూపిస్తే 12 మంది ఎంపీలు నా వెంటే నావని చేతులు ఎత్తారు. పైగా అవి ఒకే దగ్గర దొరికాయి. సపరేట్ గా దొరికితే పోనీ సరే 10 మంది అనుకోవచ్చు. ఒకే దగ్గర దొరికితే ఒకేసారి 12 మంది ఎంపీలు చేతులు ఎత్తితే ఆ దేశ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. తర్వాత ఆయన ఏమన్నాడంటే, నాకు దొరికినవి 10 నోట్లు, కానీ మీరు 12 మంది చేతులు ఎత్తారు, ఇది ఎలా సాధ్యం అంటూ ఆయన మాట్లాడేసరికి అక్కడ ఉన్న ఎంపీలందరూ కూడా నవ్వేశారు. ఆ వీడియో మీరు కూడా చూసి తరించండి. पैसे इतने नहीं है जितने लोगों के हाथ खड़े, ये तो सारे हाउस के हाथ खड़े हो गए। ये थैंक यू जो भी मुझे देंगे। అయితే అక్కడ ఉన్న ఎంపీలు నవ్వారు, కానీ దీన్ని ఇప్పుడు ప్రజలందరూ కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మీకు బుద్ధి బుర్ర ఉందా లేదా? కేవలం 50,000 రూపాయలు, అంటే మన భారత్లో చూస్తే ఒక 16,000 రూపాయలు. ఈ 50,000 రూపాయల కోసం నీ వెంటే నీవి నా వెంటే నావని ఎలా మీరు చేతులు ఎత్తుతారు? అసలు ఆ డబ్బు కోసం మీరు ఎందుకు కక్కుర్తిపడ్డారు? అది ఒకే దగ్గర దొరికింది, ఒక వ్యక్తివి కావచ్చు. అసలు లేదు అనుకుంటే స్పీకర్ అలా మాట్లాడి ఉండొచ్చు, లేదా నిజంగా ఆయనకి దొరికితే అవి ఎవరో ఒకరివే అయి ఉంటాయి. మొత్తానికి ఎవరివి అనేది తేల్చలేదు అక్కడ. కానీ 12 మంది చేతులు ఎత్తేసరికి ఈ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. సాక్షాత్తు ఒక ఎంపీ, ఒక పార్లమెంట్ ఎంపీ అలా చేతులు ఎత్తడం ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు విపరీతంగా ఫీల్ అయిపోతున్నారు. మాకు ఇలాంటి దౌర్భాగ్యులు దాపురించారు, మీకేమైనా సిగ్గు లజ్జ మానం ఉందా? మీరు ఎంపీలైనా అసలు కేవలం 50,000 రూపాయల కోసం పాకిస్తాన్లో అసెంబ్లీ పరువు తీసేశారు అంటూ వీళ్ళందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఎన్నోసార్లు షాబాజ్ షరీఫ్ కావచ్చు, లేకపోతే అధ్యక్షుడైనా, ప్రధానమంత్రి అయినా, ఆర్మీ చీఫ్ అయినా, చాలా మంది మంత్రులు, ఎంపీలు ఇలా చాలాసార్లు వీళ్ళు నవ్వులు పాలయ్యారు.